నమస్తే. సో ప్రస్తుతం మనం మహాగణపతి బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గర ఉన్న బడా గణేష్ దగ్గర అవుతున్నాం. సో బడా గణేష్ ఏర్పాట్లు దాదాపుగా ఒక 80% పూర్తయిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 27వ తారీఖున మనందరి ముందు కూడా మహా గణపతిగా ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఖైరతాబాద్ మహా గణేష్ కమిటీ చైర్మన్ అయిన వాళ్ళ సిస్టర్ మీనా గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఖైరతాబాద్ గణేష్ అనేసరికి రాష్ట్రాలు కావచ్చు, కొన్ని చాలా రాష్ట్రాల నుండి వస్తారు, తెలుగు ప్రజలు దాదాపు వేల సంఖ్యలో వస్తారు. సో వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు? పనులు ఎంతవరకు వచ్చాయి? యోయో ఛానల్ వారికి నమస్కారం అండి. విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇక్కడ ఈ సంవత్సరం 71 సంవత్సరంలో ఈ థీమ్ తీసుకొని మనం చేశాము. మహాగణపతి కుడివైపున పూరి జగన్నాథ్, ఎడమ వైపున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరి కంప్లీట్ రైట్ సైడ్ వాసవి మాత, ప్లస్ మా ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ వారిని ఇక్కడ ప్రతిష్టాపించడం. ఈసారి దాదాపుగా మీరు అన్నట్టు 70-80% కలర్స్ వర్క్స్ అన్ని అయిపోయినాయి. కలర్స్ ఇంకా కొంచెం తుదిమేలు కూడా దిద్దేది ఉందండి. కాకపోతే ఇంకొక 2-3 డేస్ ఖచ్చితంగా పడుతుంది. ఫినిషింగ్ ఏదైతే ఉంది, వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల కొంచెం ఆరలేక ఉండడం వల్ల ఆ ప్లేస్లలో కలరింగ్ ఆపాము. ఎలా అయితే ఇప్పుడు ఎండ వచ్చేస్తుందో అది కూడా కవర్ అయిపోతుంది. ఆరిపోయిన తర్వాత అది కలరింగ్ చేస్తాము. మీరు అన్నట్టుగా ప్రపంచ ఖ్యాతి పొందిన మన ఖైరతాబాద్ గణపతిని భక్తులు అందరూ దర్శించుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాము. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వచ్చి భగవంతుడిని దర్శించుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ లైన్లో త్వరగా వెళ్ళిపోవాలి అందరూ. ఎందుకంటే క్రౌడ్ మన ముందు కదులుతుంటే నెక్స్ట్ వారికి కూడా అవకాశం దొరుకుతుంది. ఎందుకు ఇది అంటున్నాను అంటే, డే బై డే ఈసారి ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ కోరికలు తీర్చే గణపతిని అందరూ దర్శించుకోవాలని క్రౌడ్ ఎక్సెస్ అనుకున్న దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తూనే ఉన్నది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్, కరెక్ట్గా వచ్చేసి లైన్లో వచ్చేసి భగవంతుని దర్శించుకుంటూ ముందుకు సాగిపోతూ త్వరగా మిగతా వాళ్ళకు దర్శనం కోసం జాగా చేసేయాలని నా రిక్వెస్ట్ అండి. నవరాత్రి రోజు ప్రతిరోజు దాదాపుగా వేలలో వస్తూ ఉంటారు ప్రజలు, అంటే ఏ రోజు కూడా తగ్గకుండా ప్రతిరోజు దాదాపు కొన్ని వేలలో వస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటున్నాము. సో మరి ఈసారి గణపతి మొదటి రోజు ఎవరిని గెస్ట్లను పిలుస్తూ ఉన్నారు? సో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? మా కమిటీ ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు చెప్పారు మొన్ననే, మనము ఎవ్రీ ఇయర్ లాగే మన గవర్నర్ గారిని పిలుస్తున్నాము. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. దాంతోపాటు మన పొన్నం గారు మరియు మన తలసాని గారు, మన ఖైరతాబాద్లో ఉన్న మిగతా పెద్దలు అందరూ కూడా మ్యాక్సిమం మినిస్టర్స్ వచ్చే ఛాన్సెస్ అదే రోజు ఉందండి. వీళ్ళు కాని రోజు నెక్స్ట్ రోజు పిలుస్తాం. కన్ఫామ్గా మాత్రం మన గవర్నర్ గారు, సీఎం గారు మాత్రం ఫస్ట్ డే విచ్చేస్తున్నారండి. మన దీని షెడ్యూల్ కూడా మన నాగేందర్ గారు త్వరలోనే విడుదల చేస్తారు. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో ఇలా ఒక్కొక్క రోజు ఒకటే రోజు అందరూ కాకుండా మన ఎవరైతే గెస్టులు ఉన్నారో విడివిడి డేట్స్ పెడుతున్నాం. ఎందుకంటే మన క్రౌడ్కి కూడా ఇబ్బంది కావద్దు మనకి. కాబట్టి మ్యాక్సిమం విఐపీస్ పొద్దున్న వస్తే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే నైట్ క్రౌడ్, అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇసుకేస్తే రాలని జనం ఉంటుంది. ఇక్కడ పబ్లిక్కి, మన భక్తులకు ఇబ్బంది కావద్దు, మన వచ్చే గెస్ట్లకు కూడా ఇబ్బంది కావద్దు. కాబట్టి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము విఐపీస్ అందరినీ మార్నింగ్ టైంలో దర్శించుకుంటే చాలా బాగా ఉంటుంది అనేసి వాళ్ళకి ముందే అప్డేట్ కూడా ఇచ్చాము. సో అకార్డింగ్ టు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు కూడా ఫ్రీ ఉండాలి. మన విఐపీస్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేస్తామండి సార్ మేము. థ్యాంక్ యూ.